దేవునికి స్తోత్రం. 7వ మాట ధ్యానం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. భార్గవి గారు ధ్యానం చేస్తున్నారు. వందనాలండి. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేట వందనాలు చెల్లించుకున్నాను. మరి ఇప్పటి వరకు కూడా అనేక మంది మరి ఈరోజు సిలువలో యేసుప్రభు వారు పలికిన 7 మాటల్లో 6 మాటలు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేశారండి. ప్రతి ఒక్క మాట కూడా చాలా విలువైనది. మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి నేర్చుకుని ఆసక్తితో ఈరోజు చెప్పిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. మరి మనందరికీ అయితే తెలుగు వచ్చు, కానీ విజయ్ కిరణ్ బ్రదర్కి తెలుగు రాదు. ఆయన వేరే ప్రాంతం అనమాట, తమిళ్లో ఒకటే వచ్చాయండి. కానీ ఆయన చెప్పాలని ఆసక్తితో చెప్పారు కాబట్టి మరి ఆయన ఇంకా దేవుడు ఆయన పనిలో బహుబలంగా వాడుకోవాలని పెట్టుకుంటున్నాను. మరి ఆఖరి మాట చూద్దామండి. లోకాసువార్త 23వ అధ్యాయం 44 నుంచి 46 వరకు చూద్దామండి. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశ అంతటి మీద చీకటి కమ్మినాడు. సూర్యుడు అదృశ్యమాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. ఎప్పుడండి? రమారమి మధ్యాహ్నం 3 గంటల సమయం అనమాట. ఇప్పుడు చీకటి కమ్మిందంట. మధ్యాహ్నం ఎప్పుడు కూడా చీకటి కమ్మదండి. అలాంటిది మన ఆయన ఆత్మను అప్పగించుకున్నప్పుడు మొత్తం అంతా కూడా చీకటి అయిపోయింది అనమాట. అంటే యేసుప్రభు వారు సిలువలో 6 మాటలు మాట్లాడారండి. అందులో 7 మాటలు మాట్లాడారు. మొదటి 6 మాటల్లో మొదటి 3 గంటలు కూడా ఎండలో మాట్లాడారు. మొదటి 3 మాటలు కూడా ఎండలో మాట్లాడారు. మిగతా 3 మాటలు కూడా చీకట్లో మాట్లాడారు అనమాట. అయితే మొదటి 3 మాటలు కూడా ఆయన ఎవరితో మాట్లాడారండి? మనుషులతో మాట్లాడారు. అవునా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కాబట్టి వీరిని క్షమించమని, నేడు నీవు నాతో పరదేశంలో ఉందో అని, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఎవరితో మాట్లాడారండి? మొదటి 3 మాటలు కూడా ఆయన మనుషులతోనే మాట్లాడారు. లాస్ట్ 3 వర్డ్స్ ఎవరితో మాట్లాడారండి? తండ్రితో మాట్లాడారనమాట. సో అప్పుడు ఏమైందండి? సూర్యుడు అదృశ్యుడు ఆయన గర్భాలయపు తెర నడిమికి చిరిగాడు. అయితే అప్పుడు తెర చిరిగిందంట. తెరకి చెరగడం అంటే ఏంటండి? పరిశుద్ధ స్థలంలో నుండి మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఆ తెర అడ్డుగా ఉన్నదన్నమాట. అంటే ఆ తెర మామూలుగా చింపితే చిరిగేది కాదనమాట. బ్రదర్స్ చెప్పినట్టు అది చాలా బలమైనది అనమాట. బలమైన దానితోనే దాన్ని అల్లారనమాట. దాన్ని చింపాలి అంటే కేవలం మానవ శక్తితో అయితే కనుక అయ్యేది కాదు. అది ఈ గోడ ఎంత బలంగా ఉంటుందో ఆ తెర అంత బలంగా ఉంటుందండి. అది మానవులు కూడా చింపలేరు అనమాట. అయితే అది ఎవరి వల్ల జరిగిందంటే కేవలం దైవ శక్తి వల్ల ఆ తెర చింపివేయబడింది. కానీ మనుషులు ఎవరు కూడా దాన్ని చించలేరు అనమాట. అయితే యేసయ్య కల్వరి కొండ మీద ఉన్నారనమాట, సిలువ మీద. ఆయన అక్కడ ఉన్నారు. ఆ తెర వేరే కొండ మీద ఉందనమాట. కానీ ఆ సమయానికి అది ఏం జరిగిందంట? ఆ తెర అటుగా 2గా చీలిపోయింది. ఎందుకంటే పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించడానికి. అంటే ఒకప్పుడు మధ్యవర్తిగా యాజకుడు ఉండేవాడు. కానీ ఇప్పుడు మనకు మధ్యవర్తి ఎవరైనా ఉన్నారండి? మనకి లేరు. కానీ కొన్ని సంఘాల్లో ఆశ మాట్లాడి ఇంకా మధ్యవర్తి కింద ఫాదర్ని వాడుకుంటారు. కానీ మనం అలా వాడుకోవాల్సిన అవసరం లేదండి. మనకి దేవుడితో ఆత్మతో ముఖాముఖిగా ఆత్మతో మాట్లాడుకునే స్వేచ్ఛ మనకి ఆ తెర చెరగడం వల్ల మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించారనమాట. అయితే నీ చేతికి నా ఆత్మను అప్పగొనిచున్నానని అనే మాట ఆయన అనాలంటారా? తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను అప్పగించుకున్నానని అనే మాట అనాలి. ఎందుకంటే ఆత్మలకు తండ్రి ఎవరంటే యేసుప్రభు వారే అనమాట. ఆత్మలకి తండ్రి దేవుడైతే అదే ఆత్మలకు తండ్రి కూడా ఎవరు? పరలోకపు తండ్రి. మన ఆత్మల తండ్రి కూడా ఎవరండి? పరలోకపు తండ్రి. ఆత్మలందరికీ తండ్రి యేసే అయితే కనుక మొత్తం అందరికీ కూడా తండ్రి ఎవరంటే పరలోకపు తండ్రి అనమాట. అలాగే
మనందరం కూడా ఎవరు అంటే ఆత్మలో. ఒకప్పుడు మన ఆత్మగానే ఉన్నాం కదండి. తల్లి తన గర్భంలో రూపంగా పడక ముందే నేను ఎరుగదును అని బైబిల్ వాక్యమే చెప్తుంది. అంటే అప్పుడు మనం ఒక ఆత్మగానే ఉన్నాము. మనం ఎలా ఆత్మగానే ఉన్నాము. దాన్ని తీసుకొచ్చి తల్లి గర్భంలో ఆయన మళ్ళీ పెట్టారనమాట. అలాగే 2 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నేనే చదివేస్తాను. మరి పాస్టర్ గారు నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు కాబట్టి అందుకే రెఫరెన్సెస్ కూడా నేనే చదివేస్తాను. ప్రియులారా, మనకి ఈ వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మలకు కలిగిన సమస్త కల్మషం నుండి మనను పవిత్రులుగా చేసుకుందాము. ఎవరైనా ఇప్పుడు ఏంటండి, మనకే వాగ్దానం ఉందన్నమాట. దేవుని భయంతో మనందరం కూడా ఎలా ఉండాలండి? భయంతో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలి. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి, ఉండాలి, చేసుకోవాలి కూడా. ఒకవేళ మనం దారి తప్పినా కూడా మనల్ని మనం దేవుని నడిపింపు ద్వారా మన ఆత్మతో మనం పరిశీలన చేసుకుని మనల్ని మనం సరి చేసుకోవాలన్నమాట. సరి చేసుకోకుండా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే మనల్ని పవిత్రులుగా ఉంచడం కోసమే ఆయన మన కోసం మనం చేయని పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకుని ఆయన మరణించారు. కాబట్టి ఆయనలాగే మనందరం దేవుని ఎందుకు అంగీకరించామండి? ఆయనకి లాగా నడుచుకోవడానికి మాత్రమే మన దేవుని అంగీకరించాము. లేదనుకోండి, మరి అప్పు చేసి అప్పులు ఇవ్వకుండా మానేసి, అంటే డబ్బులు తిరిగి అమౌంట్ ఇవ్వకుండా వడ్డీ కట్టకుండా ఇలాంటివి చేస్తామనుకోండి, మనకి అన్యులకి తేడా ఉంటుందా? అలా చేస్తారు చాలా మంది. కానీ మనం అలా చేయకూడదని చెప్పేది ఎవరంటే మన యేసుప్రభు వారు మాత్రం అలా చెప్తారు అనమాట. అది పాపము, అది తప్పు అని చెప్పి. అంటే మనం ఒక దగ్గర తీసుకోవడం తప్పు, తీసుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? తిరిగి ఇచ్చేయాలి. అబద్ధం ఆడకూడదని కూడా చెప్పారు. వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, నరహత్య చేయకూడదు, నిన్ను పొరుగు అని ప్రేమించాలని ఇవన్నీ కూడా ఆయన మనకి చెప్పి ఉన్నారండి. ఆయన మనకి మాదిరిగా ఉన్నారనమాట. అలాగే ఎవరైనా చనిపోయేటప్పుడు ఏం చేస్తారు? చనిపోయేటప్పుడు కొంచెం అందరికీ తెలియదు, కానీ కొంచెం మంది మధ్య నిద్రలో చనిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేం. కానీ చాలా మందికి చనిపోయే ముందర ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా లేకపోతే ఒక 5 minutes ముందైనా ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. తెలిసిపోయినప్పుడు ఏం చేయాలండి? తులసి వాటర్ పోయాలా, తులసాకు తెప్పించాలా? అలాంటివి కూడా మనం ఏమి కూడా మనం చేయకూడదు అనమాట. మనం ఏమనాలంట? తండ్రి, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని చెప్పాలంట ఆ సమయానికి. అర్థమైందండి? ఆ సమయం మనకి ఎదురుపడినప్పుడు నా ఆత్మ నీకు అప్పగించున్నానని మనం చెప్పాలి. అలాగే స్టెఫెన్ కూడా తను చనిపోయే ముందు ఇలానే చెప్పారంటే. అపోస్తల కార్యము 7వ అధ్యాయం 59వ వచనం చూడడము. అతడు మోకాళ్ళు ప్రభువును కూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టేరి. స్టెఫెన్ కూడా ఏమని మొరపెడుతున్నాడండి? స్టెఫెన్ చనిపోతాడని తెలిసిపోయింది కదా ఆల్రెడీ. అప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నారండి? ప్రభువా, నా ఆత్మను చేర్చుకోనమని ఏమని చెప్తున్నారు? నా ఆత్మను చేర్చుకోనమని స్టెఫెను మొరపెడుచున్నాడు అనమాట. అలాగా మనకు కూడా మనకు అలాంటి పరిస్థితి సంభవించినప్పుడు మనం ఏం చేయాలి? మనం చేసిన తప్పులు కూడా ఆ సమయంలో ఒకవేళ ఒప్పుకొని ఏమైనా ఉంటే పాపాలు కూడా ఒప్పుకొని నా ఆత్మని ఇంట్లో చేర్చుకోమని చెప్పి మనం ప్రార్థన చేయాలండి. అంటే మనకి తెలిస్తే, సపోజ్ తెలియకపోతే మనం ఏమీ చేయలేము. ఒకవేళ మనకి తెలిసిన వాళ్ళే, మన కుటుంబ సభ్యులు కానీ, మన రక్త సంబంధికులు కానీ, బంధువులు, స్నేహితులు కానీ ఎవరికైనా ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ సమయంలో అయినా చెప్పడం మన బాధ్యత. దానికి వాళ్ళు విని వాళ్ళకి చెప్పుతారో లేదా వాళ్ళ ఇష్టానికే, కానీ దేవుడు ఎవరిని కూడా బలవంతం పెట్టలేదండి. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం 45వ వచనం కూడా చూడండి. ఇరవై 26వ అధ్యాయం 45వ వచనం. ఇప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొని, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెలుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపంగా ఉన్నాడని వారితో చెప్పారు. ఏం చెప్పారండి యేసుప్రభు వారు? మరి యేసుప్రభు వారికి అయితే తెలుసు ఈ సమయానికి నన్ను యోధ అప్పగించుతాడు, నేను మరణిస్తానని చెప్పి ఆయన
కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఇద్దరు శిష్యులు తీసుకెళ్ళి ఉంచారు. అక్కడ ప్రార్థన చేయమని ఎన్నిసార్లు చెప్పారండి? 3 సార్లు చెప్పారు. అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు కూడా ప్రార్థన చేయమని అన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారండి? నిద్రపోతూనే ఉన్నారు. 2 సార్లు చెప్పి 3వసారి ఆయన వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. ఇంకెందుకు, కంప్లీట్ గా మీరు రెస్ట్ తీసుకోండి, నాకు ఆ గడియ రానే వచ్చింది అని చెప్పి ఆయన చెప్పి ఉన్నారనమాట. అంటే మనం కూడా రండి, మరి దేవుడు రాకడం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకప్పుడు బతికినైనా బ్రతుకు వేరు. ఏమో నిర్లక్ష్యం చేసామో, మన ఇష్టానుసారంగా మనం ఉన్నాము అంటే మన పనులు మన ఇదిలోనే ఉండి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా మనం ఇప్పటి వరకు ఉన్నామండి. కానీ ఇక ముందున అలాగా ఉండకూడదు. మెలకుగా కలిగి ఎక్కువసేపు బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దేవుడు రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి మనం అటు రీతిగా ఉండాలి. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 17, 18 కూడా చూడండి. 10వ అధ్యాయం 17, 18. నేను దాని వల్ల తీసుకున్నట్టు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నానండి. ఏమంటే ఇప్పుడు యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టారు, శిలువైన నడిపించారు కదా. నేను విన్నదంటే చరిత్రకారులు చెప్పింది ఏంటంటే వాళ్ళ కొరడ చాలా బలంగా ఉంటుందంటే, ఒక కొరడా దెబ్బ కొడితే చాలంట మనకి ఫేవర్ వచ్చేయడానికి. ఒక కొరడా దెబ్బ చాలంట. అలాంటిది ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారండి? 39 కొరడా దెబ్బలు ఆయన కొట్టి ఉన్నారు. అలాగే నెక్స్ట్ ఆ సిలువతో మోసుకుని అలా నడుస్తూనే ఉన్నారు. ఆయనకి వాటర్ కూడా లేవు. ఇంచుమించు మార్నింగ్ 9 o'clock నుంచి 3 o'clock వరకు, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిందండి. మామూలుగా మనలాంటి వారు మనుషులు అయితే కనుక బ్రతుకుంటామండి, ఉండం, చనిపోతాం. కానీ ఆయన ఏం చేశారు? ఆయన ప్రాణాన్ని ఎవరైనా మనుషులు చంపారండి? మనుషులు చంపలేదు. ఆయన ప్రాణాన్ని తండ్రికి, ఆయన ఆత్మను అప్పగించుకున్నారు. అంటే అప్పగించుకునే అధికారం ఇక్కడ చూడండి, మనం రాయలేదు. ఇక్కడ బైబిల్లో స్పష్టంగా ఉంది, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుకొనుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందినని. సో ప్రాణం పెట్టడానికి ఆయనకి అధికారం ఉందని, తిరిగి ప్రాణం తీసుకోవడానికి కూడా ఆయనకి మాత్రమే అధికారం ఉంది. కానీ ఆయన మానవ మాత్రులు ఎవరు కూడా చంపలేదు. యేసు ప్రభువుని కొట్టడం వల్ల చనిపోయారని చాలా మంది చెప్పినప్పుడు ఏం చెప్పారంటే ఇది చూపించారండి, ఈ వాక్యం చూపించారు. ఎందుకంటే ఇది ఇప్పుడు మన మానవ మాత్రం మాట్లాడేది కాదు, కేవలం బైబిల్లో రాసిపెట్టి ఉంది ఈ వాక్యం. యేసు ప్రభు వారే స్వయంగా ఆయన మాటలతో చెప్పిన వాక్యం అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రానున్న రోజులు మనకు వాక్యం కరువైపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలని, రెఫరెన్సెస్తో సహా కనీసం ముఖ్యమని పెట్టుకోవాలన్నమాట. అలాగే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 70 years 70 సంవత్సరాల క్రితం మలేషియాలో రైల్వే ట్రాక్ అండి, ఆ సముద్రం మీద రైల్వే ట్రాక్ వేయడానికి చాలా మంది కూలీలు వచ్చినా కూడా చనిపోతున్నారు అనమాట. అది అంత లోతైన సముద్రం అనమాట. అయితే అక్కడ చుట్టూతో ఫారెస్ట్ ఉంటుంది, చాలా మంది చనిపోయారు, ఎవ్వరు రావట్లేదు. అలాంటి స్థలానికి ఒక 10 మంది వర్కర్స్ అక్కడ పనిచేస్తున్నారు. అయితే వాళ్ళు వాడే వస్తువులు కూడా చాలా వాల్యుబుల్ అనమాట, విలువైనవి అనమాట. వాళ్ళు అవి తీసుకెళ్ళాలి, తిరిగి తీసుకురావాలన్నమాట. అందులో ఏ ఒక్క పనిముట్టు కూడా పోకూడదు, అది ఎంత కాస్ట్లీ అనమాట. చాలా మంది ఏం చేసేవారంటే పని వాళ్ళు ఆ పనిముట్టి ఒకటి దొంగిలించి మానేయడం అలా చేసేవారంట. అయితే 10 మంది మరి పనివారు వెళ్ళినప్పుడు కూలీలు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో లేదో చూడమని చెప్పి ఆయన యజమాని ఉంటాడు కదా అన్నారంట. అందులో ఏం చేశారంట, అన్ని కౌంట్ చేస్తే ఒకటి తక్కువైందంట, ఒక పనిముట్టు తక్కువైందంట. అతనికి చాలా కోపం వచ్చి ఎవరు తీశారో మర్యాదగా చెప్పండి, మీరు చెప్పకపోతే కనుక ఇప్పుడు ఈ 10 మందిని కూడా నేను చంపేస్తానని చెప్పారంట. అయితే అందరూ అయిపోయారు. ఇంకా లాస్ట్ ఇంకొక అతను ఉన్నాడంట. అయితే అతను ఏమన్నాడంట, సో ఇదే లాస్ట్ పర్సన్, ఇప్పుడు కనుక నిజం చెప్పకపోతే కనుక నేను ఈ 10 మందిని చంపేస్తానని చెప్పి ఆ యజమాని అన్నాడంట. ఇది రియల్గా జరిగిందండి. అయితే అప్పుడు అతను ఏమన్నాడంట, ఆ లాస్ట్ పర్సన్ ఏమన్నాడంట, నేనే తీసాను సార్ అని చెప్పి ఒప్పుకున్నాడంట. అతను ఒప్పుకున్నప్పుడు ఇతను కనీసం ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకోండి, మనం చేసే తప్పు కూడా ఇదే ఉంటుంది. మనం
తప్పు చేసామనుకోండి, ఆ తప్పును ఒప్పుకున్నప్పుడు మనం క్షమించాలా వద్దా? క్షమించాలి. నెక్స్ట్ ఎందుకు ఇలా చేసామని అడగాలి, రెండోసారి చేయొద్దని మనం చెప్పాలి. అలాంటిది అతను ఏం చేశాడు, ఇది ఏమీ చేయకుండా డైరెక్ట్గా షూట్ చేశాడు, చనిపోయాడు అతను. చనిపోయిన తర్వాత ఈ 9 మంది ఏం చేశారు, అతను తీసుకెళ్ళి పాత పెట్టేసి, ఎరా ఎందుకు చేసావరా దొంగ, నీకేమొచ్చింది, నువ్వు ఎలా చేసావు అని చెప్పి సనుకుని అతను పాత పెట్టేశారంట. పాత పెట్టేశారు. వచ్చేసిన తర్వాత మళ్ళీ అతను ఏమన్నాడంట, మళ్ళీ ఒకసారి కౌంట్ చేయమన్నాడట. మళ్ళీ కౌంట్ చేస్తున్నారంట, మళ్ళీ 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 కౌంట్ చేస్తున్నారంట. ఎందుకంట అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అక్కడే ఉన్నాయంట. అతను ఏమైనా తప్పు చేశాడండి? తప్పు చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది, నేను పోతే నా ఒక్కడితే చనిపోతాను. నేను ఒప్పుకోలేదు అనుకోండి, ఒప్పుకున్నాను అనుకోండి, నేను ఒక్కడే చనిపోతాను. ఒప్పుకోలేదు అనుకోండి, అందరూ చనిపోతారు అని పాపం అందరి గురించి ఆలోచించి అతను మరణం పొందాడు. అలాగా మనమందరం చేసిన పాపాలకి ఆయనే ఆలోచించి యేసుప్రభు వారు, మరి ఏమంటే తండ్రి చెప్పిన వెంటనే పిల్లలు చేయాలని రూల్ ఉందండి? లేదు కదా. మన పిల్లలు మన మాట వింటారండి? వినరు కదా, వినరు. వాళ్ళే మన మాట వినలేదు. మరి అలాంటిది ఏ పాపము చేయని మరి కుమారుడు, ఎంతో అపురూపంగా చూసుకున్న కుమారుడు, మరి ఈ పాపులైన వీళ్ళందరి కోసం ప్రాణం పెట్టమంటే ఆయనకి ఏంటంటే అవసరం? డాడీ నేను ఎందుకు పెడతాను, నేను నీకు ఎలా కనబడతాను డాడీ, అసలు నేనేం తప్పు చేశాను అడగచ్చా, అడగకూడదా? మానవులుగా మనం అలా అడగమా చెప్పండి. నువ్వు తప్పు చేసినా చేయకపోయినా కొన్నిసార్లు ఏం జరగాలంటే, అక్కడ మన తప్పు లేదండి, గొడవ జరుగుతుంది అనుకోండి, మనమే కాంప్రమైజ్ అయిపోయి సరే నా దగ్గర తప్పు క్షమించండి అంటే అవతల నోట మాట ఉండదండి. కానీ ఆ రియలైజేషన్ వాళ్ళకి ఎప్పటికప్పుడు కలుగుతుంది అనమాట. అలాగా మరి యేసుప్రభు వారు తండ్రిని క్వశ్చన్ చేయలేదు. ఏంటని నేనెందుకు ప్రాణం పెట్టాలి ఈ పాపల కోసం అని ఆయన క్వశ్చన్ చేయలేదండి. అలాగే మనల్ని ఎవరినైనా సరే లైఫ్లో మనకి ఆఖరి ఘట్టం అంటే ఏంటంటే, మన జీవితంలో మనకి ఆఖరి ఘట్టం ఏంటి? పుట్టాము, పెరిగాము, చదువుకున్నాము, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలకి పెళ్ళిళ్ళు ఇంకా అవన్నీ అయిపోయినాక ఇంకా అలా బ్రతికి ఉంటామండి. మనం బ్రతికుంటాం. మన జీవితంలో మన ఆఖరి ఘట్టం ఏంటి అంటే అది చావే అన్నమాట. ఆ చావు మనకి ఎలా ఉండాలంట, ఆ చావు మనకు తెలిసింది. అప్పుడు మనం ఏమని కూడా చెప్పుకోవాలి, ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను ప్రభా వందనాలు అంటే తెలిసినప్పుడు మనం దేవుడి ముందర ఒప్పుకోవాలన్నమాట. సంతోషంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను కనుక నా ఆత్మని చేర్చుకో అని మనం ప్రే చేయాలంటే ఇది మర్చిపోకండి దయచేసి. అంటే గుర్తుపెట్టుకోండి, ఆ సమయం ఎవరికి తెలియపోయినా, ఎవరు మరణించే సమయం వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుందండి. తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. మా ఫ్రెండ్ వాళ్ళ మాత్రం ఆవిడ చనిపోతాను అనగా వాళ్ళ నాన్నగారి ఒళ్ళో అలా పడుకొని, ఏమండి నన్ను క్షమించండి, మరి నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నానని చెప్పి ప్రాణం విడిచేశారు. అది వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? దేవుడు అలాగా తెలియచేస్తారు. తెలియజేసినప్పుడు మనం ఏం చేయాలంటే మన తండ్రితో మనకు తెలిసిపోతుంది. కాబట్టి దేవా నేను ఏమన్నా ఇప్పటి వరకు మీరు నన్ను సంతోషంగా ఉంచారు, పరిశుద్ధంగా ఉంచారు, నేను నమ్మకంగా ఉన్నాను, నన్ను మీ ఆత్మలో చేర్చుకోండి అని మనం ప్రార్థన చేయాలంట. అలాగే మనల్ని ఎవరైనా సరే నువ్వు ఎవరి వాడుకు ఎవరి దానం అంటే మనం ఏమని చెప్పాలంటే, నేను దేవుడు వాడిని, దేవుడి దానిని, దేవుడి కుమారుడిని, కుమార్తెని అని మనం చెప్పుకోవాలన్నమాట. అదే ఎవరు యేసుక్రీస్తు వారు ప్రభువారు ఆయన ప్రాణం పెట్టి ఆయన ఆత్మను ఆయనే అప్పగించుకున్నారనమాట. అయితే మనకి ఎందుకు అప్పగించుకున్నారంట? ఆయన ఆత్మను ఆయన ఎందుకు అప్పగించుకున్నారంటే మనకి నిత్య జీవం ఇవ్వడానికి తన ఇష్టం కొద్దీ తన ప్రాణాన్ని మన కోసం దారిపోసారనమాట. అవునా కాదా? ఆయన బ్రతుకుంటే మనకి నిత్య జీవం వస్తుందండి? రాదు. సో మనకి అంటే ఇక్కడ మనం అందరం కూడా దేవుని ఎప్పుడు చూసి నమ్మామండి, చూడకుండా నమ్మామా? ఇక్కడ చాలా మంది పుట్టు క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళకి ఎలా తెలిసిందండి? మీ పితరులు దేవుని నమ్ముకున్నారు, మీ తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్న అంగీకరించారు కాబట్టి ఆయనే దేవుడు అనుకుని మీ అందరూ అలా తరతరాలు దేవుని అంగీకరించారు. మరి ఇప్పుడు నేను ఎలాగ అంగీకరించానండి? నేను అన్యులు రాను. అయితే నేను ఎలాగ దేవుని అంగీకరిస్తాను? నేను ఎలాగ దేవుని అంగీకరించానండి? ఇలాగా తెలుసుకుని ఆయన నిజమైన దేవుని అని చెప్పి తెలుసుకుని నేను దేవుని అంగీకరించానంట. అయితే ఈ మంచి శుక్రవారం మరణం దీన్ని ఎందుకు శుభ శుక్రవారం అని అన్నారు అంటే, ఈ మరణము లోకానికి విజయం అయింది కాబట్టి దీన్ని శుభ శుక్రవారం అని అన్నారండి. ఎందుకంటే ఈ లోకానికి
నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చారు కాబట్టి దీన్ని శుభ శుక్రవారం అంటారు. అందరికీ కూడా ఇది తెలియక అదేంటి ఆయన చనిపోయారు ఈ రోజు శుభ శుక్రవారం ఏంటి అని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ అది ఏంటి అనేది ఆ మర్మం మనకి తెలుసు. ఆ మర్మం గురించి మనం ఏం చేయాలంటే తెలియని మనకి ప్రకటించాలి, చెప్పాలి. అలాగే ఏసే మరణంతో ముగింపు అయిందండి. ఏసే మరణంతో ముగింపు అయిందా వాళ్ళది ఒక 2 minutes ఉంది ముగింపు. అదే నా ఆత్మను దుఃఖపరచుకోరు. ఏమంటే మన ఫంక్షన్కి వెళ్తామండి, వెళ్తామా? అయితే ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు 1 గంట అనుకుంటాము, 2, 3 అయిపోతుంది. మీ పిల్లల్ని తీసుకెళ్ళి భోజనం పెడతానండి, పెట్టే కదా. ఎందుకంటే అది మన ఫంక్షనా, వేరే వాళ్ళ ఫంక్షన్కి వెళ్తాం. అలాగా దేవుని మాటలు వినినప్పుడు లేట్ అయినా కూడా మనం వాటిని అంగీకరించాలి, వినాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మాట్లాడే వాళ్ళు వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడరండి. నిజంగా నేను నిజం చెప్తున్నాను. మొన్న శనివారం మా ఫ్రెండ్ షైనీ తెలుసు కదా అందరికీ, మా నాన్నగారు శనివారం నైట్ చనిపోయారు.